ఫ్రెండ్స్, సంకరి కోదండరాం మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేలూరు పార్టీ కిచెన్. ఈరోజు మీకు చింతాకు పొడి చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్ అనమాట. ఇది సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. చూడండి, చింతాకు గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఆకులు. దాన్ని బాగా వాష్ చేసి ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట. అది ఎండిన తర్వాత ఇలా అవుతుందన్నమాట. డ్రైగా ఇలా మంచిగా ఆ గ్రీన్ కలర్ అంతా ఈ కలర్ వచ్చేంత వరకు 2-3 రోజులు ఎండలోనే కాగాలి. తర్వాత ఇది అన్నమాట చింతాకు పొడి ఫస్ట్ ఇంగ్రీడియంట్. తర్వాత ఒక 6-7 గుప్పెడు తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి కొరకు ఆల్రెడీ చేసి ఉంచాను, అది ఆరాలన్నమాట. మీకు చూపించడానికి కొరకు ఇది పెట్టాను అనమాట. దానికి తగ్గట్టు 1 కప్ మినుములు, తర్వాత ఈ స్మాల్ కప్ శనగపప్పు, కారం తగిన కారం, మీకు తినంత కారం వేసుకోవచ్చు. తర్వాత ఇంగువ, ఈ గార్లిక్, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామా. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ అవ్వాలి. ఒక ప్యాన్ పెట్టాను, కాస్త వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. ప్యాన్ వేడికిందనమాట. ఇప్పుడు యాగం వేస్తున్నాను అనమాట. ఇది బాగా డ్రై రోస్ట్ కావాలన్నమాట. ఆల్రెడీ నేను ఒక 5-6 గుప్పలు రిమైండ్ చేసి ఫ్యాన్ అడుగున పెట్టాను. బాగా అది చల్లార్చాలి. ఎప్పుడు ఏదైనా పొడి చేసినప్పుడు మీరు వేడిలో పెట్టకూడదు, తెలిసి ఉంటుంది. తెలవని వరకు చెప్తున్నాను. ఎలాగో నేను ఈ పొడి చేస్తున్నాను అనమాట. వీడియో చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నాను. తెలవని వారికి, తెలిసిన వారికి అయితే ఇబ్బంది లేదు. కొత్తగా చూసేవారికి ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇలా బాగా ఇది హాస్టల్లో ఉండే పిల్లలకి పొడులు అన్నీ చేసేస్తే వాళ్ళకి చాలా సంతోషపడతారు. అవి వాళ్ళ అన్నం పెట్టుకున్న బ్యాచిలర్స్, తర్వాత పిల్లలు, మనం యూస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం అమ్మాయిలు కానీ అబ్బాయిలకి చేసిస్తే హోమ్ మేడ్ వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. పొడిలు ఇలా బాగా రావాలి. ఇంకా కాదు ఇవన్నీ ఉండకూడదు. తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది ఆరిన తర్వాత గ్రైండ్ చేసి జల్లెడ పెట్టాలా, అది మెయిన్ అనమాట. ఎందుకంటే ఈ కొమ్మలుగా ఉంటుంది. అవన్నీ ఉండకుండా స్మూత్ పేస్ట్ అవ్వాలన్నమాట. ఇలా చూడండి, ఎంత వేడిగా ఇలా వస్తుంది. బాగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. పౌడర్ దీన్ని ఫ్యాన్ అడుగున కాసేపు ఉంచుతాను. వెయిట్ చేద్దాం. చూడండి, కడాయి సౌండ్ చేసి కడాయి ఉంచాలన్నమాట. ఇది వేడి ఎక్కాలి. దీనికి పౌడర్ చేయడానికి కొద్దిగా నూనె పోసుకోండి. మీరు కొద్దిగా క్వాంటిటీ చేసేటప్పుడు ఎక్కువ నూనె అవసరం లేదు. ఇది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మినపగుళ్ళని 1 కప్పు వేస్తున్నాను అనమాట. ఇలా ఇది మంచిగా దీన్ని కలుపుతుండాలి. మెయిన్ ఏంటంటే మాడకుండా ఇదే అన్నమాట. మెయిన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా చేయాలన్నమాట. మిక్స్ చేయాలన్నమాట, చేయి వదలకుండా. బ్లాక్ అవ్వకూడదు ఇది. తర్వాత మిర్చి వేసి మిరపకాయలు కూడా నూనెలో వేయించిన తర్వాత ఉప్పు, దీంట్లో ఇంగు వేస్తాను. వేసి మిక్స్ చేసుకున్నాక ఇడ్లీ పొడి ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. దీనికి యాడెడ్ ఏంటంటే ఆ శనగపప్పు అనమాట. ఈ చింతాకు పొడికి యాడ్ చేస్తాను.
దానికి ముఖ్యంగా దానికి కూడా ఫ్లేవర్స్ తగ్గ క్యాండీ ఫ్లేవర్ తగ్గ ఈ పౌడర్ని మీరు మిక్స్ చేసి చూసి టెస్ట్ చేసిన తర్వాత ఇది ఎక్కువ ఉంటే ఆపేసేది, మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. చూడండి, ఒక 5 minutes వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కావాలా. అలాగే ఇంకో కొంచెం ఈ సమయంలో ఇండో పౌడర్ వేస్తున్నాను. ఒక పావు స్పూన్ అంట. కొంచెం ఇలా వేస్తూ నేను చూపిస్తాను, ఎందుకంటే కాస్త టైం పడుతుంది. ఇలా చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. గోల్డ్ అండ్ బ్రౌన్, బ్లాక్ కలర్ వస్తే చేంజ్ వచ్చేస్తుంది. అదొకటి మీరు గమనించుకోవాల్సిన అనమాట. వెయిట్ చేద్దామా మరి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ ఇలా రావాలన్నమాట. కొంచెం ఇంగువ వేసేసాను, ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో వేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇది శనగపప్పు వేయించాలన్నమాట. కొద్దిగా నూనె వేస్తే చాలు, దానికి కూడా ఎక్కువ నూనె అవసరం లేదు. మరి ఇప్పుడు స్మాల్ కప్ పల్లీలు వచ్చేసింది. పల్లీలు తీసేస్తాను, పల్లీలో పొట్టు తీసేస్తాను. తర్వాత పొట్టి మీరు శనగపప్పే వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు ఉంది, తీసేస్తాను ఆరిన తర్వాత. అది చెప్తా అనుకున్నాను. కాస్త నేను ఎప్పుడు వీడియోలో అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను, మీరు ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్లో మీరు మిర్చిని బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అంటే కొద్దిగా క్వాంటిటీ చేసినప్పుడు కూడా స్పూన్లో వేసి పౌడర్ చేసినప్పుడు మీరు ఒక రన్నింగ్ చేస్తే మీకు తగ్గ కారం మీకు ఈజీగా ఉంటుంది. ప్రీ ప్రిపరేషన్ అనమాట. అన్ని వీడియోలో చెప్తాను నేను. అది ఒకసారి అది మిరపకాయలు కూడా వేయించి చూపిస్తాను. నెక్స్ట్ వెయిట్ చేద్దాం. ఇంకా కొంచెం రావాలి. ఇలా మిక్స్ అవ్వాలా. ఇంకా ఒక 2 minutes వెయిట్ చేద్దాం, అయిపోతుంది. ముఖ్యంగా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించితే అది మాడడానికి ఛాన్స్ ఉంది. అయిపోయింది చూడండి, గోల్డెన్లో. ఇప్పుడు తీసిస్తాను. తీసి ప్లేట్లో ఫ్యాన్ అది ఆరపెడతాను. వెయిట్ చేద్దాం. ఆయిల్ వేస్తున్నాను. ఆ ఎండుమిర్చికి దీనికి కూడా కొద్దిగా ఆయిల్ చాలు. ఇప్పుడు వేడికింది. చూడండి, మీరు 1 కప్ తీసుకున్నారు. మీరు తినగలిగిన కారం ఒక 5-6 తీసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ వేసి చూపిస్తాను చేసి. ఇది కొంచెం ఇది కూడా మాడకుండా రావాలన్నమాట. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం మీకు తెలుస్తుంది, కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అన్నమాట పైన ఈ మిరపకాయలు. మరీ ఎక్కువ కూడా వద్దు, కాస్త చూడండి, కాస్త ఉబ్బినట్లు పైకి వస్తుందన్నమాట. తెలుస్తుంది మీకు. చాలా
హైలో పెట్టద్దండి, నాకు అలవాటు కాబట్టి నేను మీరు కొత్త వాటికి అయితే చెప్తున్నాను అనమాట. ఇలా చూడండి, ఇలా వచ్చేసింది. ఇది ఆరిన తర్వాత సరిగా ఉంటుంది. కరెక్ట్గా కట్టేస్తున్నాను. ఇవన్నీ నేను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. పౌడర్ నేను చెప్తూ ఉంటాను అన్ని వేళ, మీరు ఎంత తినగలుగుతారు కారం, ఒక స్పూన్ కొద్దిగా క్వాంటిటీ తీసుకుంటే, ఎక్కువ అంటే స్పైసీకి మీకు తగినట్టు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కూడా ఆరం వచ్చేసిన తర్వాత చూడండి, ఇది బాగా ఆరిందనమాట ఫ్యాన్ గాలికి. ఇప్పుడు ఇది పౌడర్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు మెయిన్ అనమాట మీకు చూపించడానికి, ఆ పప్పులు వేయించాను కదా, అది కూడా ఆరిపోయింది. దీంట్లో వేసాను, రన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి చెప్తాను. దీన్ని ఈ పౌడర్ని మెయిన్ దీంట్లో జల్లించాలా, అది మెయిన్ అనమాట. ఎందుకంటే ఇది చెప్పాను కదండి, కొమ్మలుగా ఉంటుంది. పైన పౌడర్ అవ్వాలన్నమాట. ఇలా మీరు తర్వాత ఇది మినప్పప్పు, శనగపప్పు ఇందులో ఉప్పు వేసేసాను. ఇందులోనే దీన్ని మిక్స్ చేసి మీకు పౌడర్ చూపిస్తాను. ఈ ట్యాంగీ ఫ్లేవర్ ఉండాలన్నమాట మెయిన్. ఎక్కువ పప్పులు యాడ్ చేసానంటే పప్పుల పొడిలాగా అయిపోతుంది. మీరు కొద్దిగా వేసి కలిపి మీకు ఇవ్వచ్చు అనమాట. పౌడర్ చేసి ఉంచానమాట. ఇది ప్రిజర్వేటివ్గా మీరు పెట్టుకున్నారంటే మీరు చట్నీ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు చింతాకు పొడి ఈస్ రెడీ. వెరీ వెరీ టేస్టీ. అన్నంలోకి మంచి నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శంకరీ కోదండరామన్. బాయ్.